మిథున రాశి వాళ్ళకి మహర్దశ పట్టబోతుంది. ఎందుకంటే మొన్న డిసెంబర్ 28వ తేదీన కర్కాటకం నుండి వక్రగతిలో మిథునంలోకి గురుడొచ్చాడు. కరెక్ట్‌గా గురుడొచ్చి దాదాపుగా నెల సమయం కావస్తుంది. ఈ టైంలో ఎవరైతే ఖచ్చితంగా ప్రణాళిక పరంగా పనులు చేస్తారో మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం అండి. ఇక ఇంతకు మించిన యోగం 22 సంవత్సరాల వాళ్ళకి మళ్ళీ లేదు. మీ జీవితంలో మీరు ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ప్రతి విషయంలోనూ ఆటంకాలు చూస్తున్నారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఎంత డబ్బు సంపాదించినా మీకు గుర్తింపు అనేది ఉండదు. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగంలో మీరు చాలా కష్టపడి ఎంతో కొంత సాధించాలనే తపనతో మీ ఆలోచన సరళినంతా ఉపయోగిస్తే ఆ తెలివితేటల్ని వేరే వాళ్ళు వాడుకొని వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు. మీరు మాత్రం ఎక్కడ స్టార్ట్ అయ్యారో మళ్ళీ అక్కడే ఉంటారు. ప్రమోషన్ల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ మీరు మీ చేతి గుండా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రైట్ టైంలో మీరు పెండింగ్ పనులను ప్రారంభించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.